మా ఛానల్ తరఫున మిమ్మల్ని లైక్ చేయమంటలా, సబ్స్క్రైబ్ చేయమంటలా, షేర్ చేయమంటలా, ఇవేం అడగట్లా. భారత్ మాతాకి జై అని గుండెల మీద చేసుకుని ఒక్క కామెంట్ చేయండి చాలు. కొండంత బలం మీరు ఇచ్చే మాకు కామెంట్. చిన్న కామెంటే కదా అనుకోకండి, దయచేసి కామెంట్ చేయండి. వీడియో చూడడం లాస్ట్ దాకా చూడండి, మిస్ అవ్వకండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. డాక్టర్ అల్కా పటేల్, ఈమె ఏజ్ వచ్చేసి బై ప్రొఫెషన్ డాక్టర్, ఏజ్ వచ్చేసి 53 సంవత్సరాలు. ఈమె అంటే తన లైఫ్ చూసుకోవడం, పేషెంట్స్ గురించి ఆలోచించడం, ఇట్లా ఉండేది తన లైఫ్. ఏళ్ల తరబడి సేవలు చేసి 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 తన 39వ ఏట పుట్టినరోజు అంటే సరిగ్గా బర్త్డే ఆమెకు ఆ రోజు కొలాప్స్ అయిపోయింది. తను అంటే డ్రైన్ అవుట్ అయిపోవడం అంటారు కదా, అట్లా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఏమీ చేయలేను, నేను అలసిపోయాను అని 39 ఏళ్ళకి అట్లా ఫీల్ అయింది. అలా అలసిపోయిన వ్యక్తి అలాగే కుప్పకూలిపోయింది. ఇప్పుడు బర్త్డే రోజు హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొద్దిపాటి రెస్ట్ కావాలి ఈవిడికి. ఆల్రెడీ తన డాక్టరు ఆమె కూడా రెస్ట్ ఉండాలి, ప్రొఫెషన్లో బిజీగా ఉండడంతో కావాల్సిన విశ్రాంతి లేదు అని చెప్పి అక్కడ డాక్టర్స్ చెప్పారు. ఈవిడ ఒక డైరీ తీసుకున్నారు. నా వయసు 39 ఏళ్ళు, ఇప్పుడే నేను ఇలా అనారోగ్యం పాలైతే ఇంకా నాకు ఎంత కెరీర్ ఉంది, నా కుటుంబంలో పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎదగాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ నేను చూసుకోవాలి కదా. 39 ఏళ్ల వయసుకి ఇలాంటి అన్హెల్దీ లైఫ్ ఏంటని ఆలోచించారు. ఆ రోజు నుంచి ఈవిడ పూర్తిగా తన లైఫ్ స్టైల్ని మార్చుకున్నారు. ఇప్పుడు ఈవిడ లండన్లో ఉన్నారు. మొన్న టెస్ట్ చేసుకున్నారు, డిఎన్ఏ టెస్ట్ అని అంటారు. ఈ డిఎన్ఏ టెస్ట్ చేసుకున్నప్పుడు 53 ఏళ్ళు కదా, అందులో షాకింగ్ సమాధానం వచ్చింది. ఈవిడ వయస్సు బయోలాజికల్ ఏజ్ 23 అని చెప్పి అది చూపించింది. ఇలా జరుగుతుందా, అవకాశం ఉందా? 53 ఏళ్ళు మనం డైరీలో రాసుకున్నాం, కానీ అసలు సిసలైన వయసు 23 ఏళ్ళే అని చెప్పి ఆ టెస్ట్ చెప్తే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి మీకు ఎట్లా ఉంటుందో. ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే, మొన్న షాంఘై కార్పొరేట్ ఆర్గనైజేషన్ జరిగింది కదా. ఒకవైపు ఏమో పుతిన్ రష్యా అధ్యక్షుడు కూర్చున్నారు, ఆయన పక్కన చైనా అధ్యక్షుడు కూర్చున్నాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే 150 ఏళ్ళ ఆయుష్ను మనం పెంచుకోవాలి, ఏ అవయవం పాడైపోయినా కూడా దాన్ని మనం మార్పిడి చేసి 150 ఇయర్స్ బతకగలగాలి. దీనికి ఎలాంటి పరిశోధనలు చేయాలో మీ దేశంలో చేయండి, మా రష్యాలో కూడా మేము చేస్తున్నాము. ఇదంతా వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మైకుల బగ్స్ అంటే అవి ఓపెన్ అప్ అయిపోయి ప్రజలంతా ఆశ్చర్యంగా వింటున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ 150 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నారా, ఇది సాధ్యమేనా అంటే, ఒకప్పుడు యోగాలో ఇది జరిగింది. హిమాలయాల్లో మనం చూస్తూ ఉంటాం. 78 ఏళ్ల యోగి మనకన్నా ముందు ఎటువంటి ఆహారం లేకుండా కేదార్నాథ్ కొండలు అట్లా ఎక్కుతూ ఉంటే మనం బెత్తరపోయి చూస్తూ ఉంటాం. క్రానికల్ ఏజ్ వాళ్ళది ఎంత, బయోలాజికల్ ఏజ్ ఎంత? ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో అంటారు, ఇతను ప్రస్తుతం మేలో 40 ఏళ్ళు. ఇతను బయోలాజికల్ ఏజింగ్ని చెక్ చేస్తే అతను 28 ఏళ్ల వయసు కలిగిన వాడు. అంటే 12 ఏళ్ళు వెనక్కి ఏజ్ రివర్సింగ్ అనేది జరిగింది. ఇదంతా జరుగుతుందా, పాసిబులేనా, నిజమేనా అంటే 100% అవకాశం ఉంది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, క్రానికల్ ఏజ్ ఎప్పుడు పుట్టారు, అక్కడి నుంచి ప్రస్తుతం మీరు పుట్టినరోజు మీ వయసు ఎంత ఇయర్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదే మీరు బయోలాజికల్ ఏజ్ అని అన్నారనుకోండి, మీ కణాలు ఏంటి, మీ టిష్యూస్ ఏంటి, మీ బోన్ డెన్సిటీ ఎంత, మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఇది బయోలాజికల్ ఏజ్. అంటే ఇది ఎలా చెప్తారు, దేని బేస్ చేసుకుని అంటే, బాడీలో టెలోమెరీస్ అని చెప్పి ఉంటాయి కొన్ని. షూలేజ్ క్రోమోజోమ్ అంటారు దాన్ని. మనం ఎప్పుడైతే పుడతామో అప్పుడు అది పొడుగ్గా ఉంటుంది, అది మెల్లమెల్లగా ష్రింక్ అవుతూ వస్తుంది. ఒక స్టేజ్లో పూర్తిగా ష్రింక్ అయిపోతుంది. దీన్ని మనం మరణం అని అంటాం. సో అల్కా పటేల్, ఇందాక చెప్పుకున్న డాక్టర్ అల్కా పటేల్ దగ్గర వేల సంఖ్యలో క్లయింట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆమె ఎన్నో అసెస్మెంట్స్, అనాలిసిస్ చేస్తూ ఉంటారు. చాలా ముఖ్యమైన దీంట్లో ఏంటంటే డిఎన్ఏ టెస్ట్, మెటబాలిక్ బయోమార్కర్ అసెస్మెంట్ టెస్ట్ అని అంటారు. 3 విషయాలు చెప్తారు ఆవిడ. ఒకటి, మీ గుండె పదిలంగా ఉండాలి, బలంగా ఉండాలి. రెండవది, మీ బ్రెయిన్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి, మతిమరుపు లాంటిది మీకు రాకూడదు. మూడవది అన్నారనుకోండి, మీ యొక్క స్కిన్ ఎప్పుడూ తడతలా మెరుస్తూ ఉండాలి, ఏ వయసులో ఉన్నా సరే. దీన్ని బట్టే మీ బయోలాజికల్ ఏజ్ అంటే ఈ 50 ఏళ్ళు అన్నప్పుడు 30 ఏళ్ళు అనేది మీ డిఎన్ఏ కణాలు చెప్తాయి. అంటే మీ కణాలు ఎప్పుడూ కూడా బలంగా ఉండాలి. డీజనరేషన్ అని అంటాం. ఈ డీజనరేషన్ ప్రక్రియ అనేది మెల్లమెల్లగా జరగాలి, అప్పుడు మీ ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా, ఇవాళ బయట ఒక హాస్పిటల్కి వెళ్తే, ఒక డయాగ్నోసిస్ సెంటర్కి వెళితే అక్కడ ఉండే డాక్టర్స్ వెతుకుతూ ఉంటారు. మీ దేహంలో ఎక్కడో ఒక సమస్య ఉందని వెతుకుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఏజ్ రివర్సింగ్ వైపుగా మానవాళి వెళ్తుందనేది చాలా బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు.